పక్కన రష్యా ఆర్థిక సంక్షోభం పెరుగుతోంది. క్రమంగా అమెరికా పెట్టే ఇరకాట ఇంపాక్ట్. అదే సందర్భంలో రకరకాలైనటువంటి ముందు అమ్ముకుని డబ్బులు దగ్గర పెట్టుకోవాలని చూస్తుంది. చివరికి శాలరీస్ కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లోనే సుఖోయ్ 57 భారతదేశాన్ని కొనుక్కోమంటుంది. 60 ఎయిర్ క్రాఫ్ట్లకి ఇమ్మీడియట్గా ఇస్తామని, 126 ఎయిర్ క్రాఫ్ట్ల వరకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతుంది. అవసరమైతే భారతదేశంలోనే తయారు చేసి ఇస్తామని చెప్తోంది. ఏదైతే సుఖోయ్ 57E అనేటటువంటిది ఇంకా పవర్ఫుల్, అది కూడా మీ దేశంలో తయారు చేసి ఇస్తాం అన్నటువంటి పాయింట్ చెప్తోంది. రఫెల్ F4 కంటే కూడా ఇవి శక్తివంతమైనవి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తుంది. 36 రఫెల్ F3R ఫైటర్స్ని తీసుకుని ఉంటాం. 26 రఫెల్ మెరీనా వేరియంట్స్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో రష్యాకి సంబంధించిన అంతకంటే ఎక్కువ ఉంటాయి అన్నటువంటి లెక్క చెప్పుకొస్తుంది. రష్యా వచ్చేటికి $80 మిలియన్ సుఖోయ్ 57 ఇస్తానని చెప్తుంది. మరొక వైపున $120 మిలియన్ రఫేల్కి అవుతుంది కదా, అంతకంటే తక్కువకి ఇస్తాం అన్నటువంటి ఆఫర్ ఇస్తుంది. అయితే ఇక్కడే సమస్య ఏంటంటే మన భూభాగం మీద పనికొచ్చేది ఎంత, రెండవది వచ్చేటప్పటికి వాళ్ళు విత్ ఎక్విప్మెంట్, వీళ్ళు వితౌట్ ఎక్విప్మెంట్, అది తేడా.